ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయా. నీ ప్రేమ నేను చాటెదను, నా సర్వం నీవేసయా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి. ఎప్పుడైతే యోనా ఆ బయటికి వచ్చేసాడో సముద్రము నెమ్మలించింది, వాతావరణం నెమ్మలించింది. ఆ సముద్ర ప్రయాణం మాత్రం వారికి అందరికీ సుఖాంతంగా వెళ్ళింది. ఈరోజు ఒక క్రైస్తవుడిగా దుష్ట ప్రభావాలతో కూడిన జీవితం నాలో ఏమైనా ఉంటుందా? ఇది ఎవరికి వారుగా మనం పరిశీలన చేయాలి. ఎలాగునంటే వాక్యాన్ని బట్టి అది టోటల్ గా మన ఆత్మీయ జీవితానికి భ్రష్టు పట్టి యుగ యుగాలుగా నరక యాతనకి వెళ్ళగలిగేటంటే దుస్థితిలో వెళ్ళిపోతుంది. దేవుడు మన జీవితాల్లో ఇప్పటి వరకు దేవుడు కాచి కాపాడి మనలను దేవుని యొక్క బిడ్డలుగా ఉండగలిగేటంటే విధానంలో ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. నువ్వు ఏంటి పరిస్థితి అంటే ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకున్నాడు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా మన జీవితంలో అటువంటివి ఏమైనా వాక్యము ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు నువ్వు ఎవరి దగ్గర ఎలాగని అనుకున్నట్లయితే ఏ క్వశ్చన్ కూడా యోనాకి సుఖాంతం ఉండేది కాదు, యోనా ప్రవేశించే ఓడలో కూడా సుఖాంతం ఉండేది కాదు. ఈరోజు మన జీవితంలో ఆ ఒక్కటి ఏదైనా నా ఆత్మీయ జీవితాన్ని యుగయుగాలుగా ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని నేను కాపాడుకోవటానికి తెలివిగా నేను స్పందించాలా? తప్పు ఉంటే ఒప్పుకోవాలా? అలా ఒప్పుకుంటే నేను ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాను. ఈ రీతిగా నీవు నేను ఆలోచన చేసినట్లయితే మహోన్నతమైనటువంటి